Hola a todos, bienvenidos a K Studio. Hello everyone, welcome to K Studio. ఈరోజు ఈ వీడియోలో తెనెర్ వెర్బ్ గురించి నేర్చుకోబోతున్నాం. తెనెర్ ఈజ్ ఏ వర్బ్ యూజ్డ్ టు ఇండికేట్ పొసెషన్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ సంథింగ్. తెనెర్ వెర్బ్ అంటే ఇంగ్లీష్లో మీనింగ్ టు హ్యావ్, అంటే ఏదైనా కలిగి ఉండడాన్ని టు హ్యావ్ అని అంటారు. తెనెర్ వెర్బ్ అనేది ఇర్రెగ్యులర్ వెర్బ్. సో ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని మనం మెమరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు తెనెర్ వెర్బ్ కాంజుగేషన్ చూద్దాం. యో తెంగో అంటే ఐ హ్యావ్. తు తియనెస్ యూ హ్యావ్. ఎల్ ఎయ్యా ఉస్తేద్ తియనే హీ షీ హ్యాస్. నోసోత్రోస్ తెనేమోస్ అంటే వీ హ్యావ్. Vosotros tenéis, you all have. Ellos, ellas, ustedes tienen, they have. ఇప్పుడు తెనెర్ వెర్బ్ కాంజుగేషన్ మరొకసారి చూద్దాం. తెంగో, తియనెస్, తియనే, తెనేమోస్, తెనేయిస్, తియనెన్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసే ముందు కొన్ని స్పానిష్ వర్డ్స్ని నేర్చుకుందాం. అవి కొచ్చే అంటే కార్, బిసిక్లెతా బైస్కిల్, ఎర్మానో బ్రదర్. ఇక్కడ ఎర్మానోలో హెచ్ అన్నది సైలెంట్. సో ఎర్మానోలో హెచ్ అన్నది సైలెంట్. సో మనం ఎర్మానో అని ప్రొనౌన్స్ చేయాలి. కాసా హౌస్, అమిగోస్ అంటే ఫ్రెండ్స్, పెర్రో అంటే డాగ్. ఇక్కడ పెర్రోలో డబుల్ ఆర్ కాబట్టి అక్కడ స్ట్రెస్తో ప్రొనౌన్స్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యో తెంగో ఉన్ కొచ్చే, ఐ హ్యావ్ ఏ కార్. తూ తియనెస్ ఉన బిసిక్లెతా, యూ హ్యావ్ ఏ బైస్కిల్. ఇక్కడ మనం ఆర్టికల్ ఉన యూజ్ చేసాం, ఎందుకంటే బిసిక్లెతా అన్నది ఫీమేల్ జెండర్ కాబట్టి ఉన యూజ్ చేసాం. మీకు కనుక ఉన ఈ ఆర్టికల్కి సంబంధించి మీకు డౌట్ ఉంటే మన ఛానల్లో ఆర్టికల్స్ మీద ఒక వీడియో ఉంది, దాన్ని రిఫర్ చేయండి. ఎల్ తియనే ఉన్ ఎర్మానో, హీ హ్యాజ్ ఏ బ్రదర్. నోసోత్రోస్ తెనేమోస్ ఉనా కాసా, వీ హ్యావ్ ఏ హౌస్. వోసోత్రోస్ తెనేయిస్ అమిగోస్, యూ ఆల్ హ్యావ్ ఫ్రెండ్స్. ఎయ్యోస్ తియనెన్ ఉన్ పెర్రో, దే హ్యావ్ ఏ డాగ్. నెక్స్ట్ వీడియోలో తెనెర్కే అంటే ఏమిటి, అలాగే దీనిని ఏ సందర్భంలో యూజ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.